ఐబొమ్మ అడ్మిన్ అయితే అరెస్ట్ అయ్యాడు. ఇమ్మడి రవి ఇతను తన పర్సనల్ ఇష్యూస్ వల్ల హైదరాబాద్ వచ్చినప్పుడు ఇతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో ఐబొమ్మ వెబ్సైట్ వల్ల మూవీ ఇండస్ట్రీకి 24,000 crores లాస్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలానే ఇతని దగ్గర 50 lakhs యూజర్స్ డేటా అండ్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి దీన్ని కూడా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ డేటా ఏంటంటే ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ విజిట్ అవుతున్నారో వాళ్ళ నేమ్ అవ్వచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్ అవ్వచ్చు, వాళ్ళ జీమెయిల్ అవ్వచ్చు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు. సో మనకు తెలియకుండానే మన ఫోన్ నుండి వాళ్ళు ఎన్నో డీటెయిల్స్ తీసుకొని ఉండొచ్చు. అండ్ అలానే ఓన్లీ యూజర్స్ డేటానే కాదు, ఇతను గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాడని చెప్పేసి పోలీస్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇతని దగ్గర ఒక హార్డ్ డిస్క్ కూడా రికవరీ చేశారు. ఆ హార్డ్ డిస్క్ లో 21,000 మూవీస్ ఉన్నాయంట. అన్ని మూవీస్ ఆ హార్డ్ డిస్క్ లో ఎలా పట్టాయి భయ్యా? ఇదైతే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదైతే మీరు వినాల్సిందే. మూవీ స్క్రీనింగ్ చేసే కొన్ని శాటిలైట్స్ ఉంటాయి, వాటిని హ్యాక్ చేసి హిట్ 3 అండ్ సింగిల్ మూవీస్, ఈ 2 మూవీస్ ని మూవీ రిలీజ్ అయిన 4 to 5 hours లోనే వెబ్సైట్ లో పెట్టేశాడంట. కొన్ని మంత్స్ క్రితం అయితే ఈయన లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ కే వార్నింగ్ ఇచ్చాడు, మీరు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు అని చెప్పేసి. సో మొత్తానికైతే మన హైదరాబాద్ పోలీసులు ఆయన అయితే పట్టుకున్నారు. మూవీ టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, జీ5 ఇవన్నిటికీ వీటన్నిటికీ మనీ కట్టాలంటే దగ్గర దగ్గర నెలకి 2,000 నుండి 3,000 దాకా అవుతాయి. మూవీ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు ఇప్పుడు ఐబొమ్మ ఆగిపోయింది, ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదని. మీరు కానీ మూవీ టికెట్ ప్రైసెస్ గురించి కానీ అండ్ అలానే ఈ ఓటీటీస్ మాత్రం చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. యాడ్స్ తీసుకుంటే ఈ ప్రైస్ అని, యాడ్స్ లేకపోతే ఈ ప్రైస్ అని చెప్పేసి చాలా ఎక్కువ పెట్టేసి యూజర్స్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇండస్ట్రీ కూడా దీని మీద ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఇమ్మడి రవి లాంటి ఇంకొకటి వస్తాడు, వాడు ఇంకొక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ యూజర్స్ ఆ వెబ్సైట్ లో మూవీ చూడడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇండస్ట్రీ ఒక స్టెప్ ముందుకేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ ఓటీటీ యాప్స్ అండ్ మూవీ టికెట్ ప్రైసెస్ మీద ఒక సొల్యూషన్ తీసుకొస్తారో అప్పుడే ఆడియన్స్ కూడా ఆ వెబ్సైట్ లో సినిమా చూడడం మానేసి థియేటర్స్ కి అండ్ ఓటీటీస్ కొనడం స్టార్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీ అయితే దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ దీని గురించి నేను ఇంకా మాట్లాడొచ్చు, బట్ ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను కొంచెమే మాట్లాడుతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై వన్ బ్రోస్.